మాది అమరావతి అండి, రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని. ఎంత పడింది? ఇది 1,00,000 పడుతుందండి బాడీతో. ఇది ముర్రా జాతి మామూలుగా 8 లీటర్లు. ఇది రెండో అయితే సార్. మేమే మేపుకుంటాం సార్. పర్లా బాగానే ఉండే రేట్లు. మనం చూసి కొనుక్కోవాలండి, ఏదైనా చూసి కొనుక్కోవాలి నిదానంగా. అన్ని చూసుకొని కొనుక్కోవాలి. ఇక వేడ అక్కడ పాలు మామూలు ఇళ్ళంబడికి వస్తారా? మేము ఇళ్ళంబడికి వస్తాం సార్. కేంద్రాన్ని ఎంత బుద్ధి మామూలు 80 రూపాయలు. అంటే అంటే ఎన్ని బర్రెలు ఇది వరకు ఉన్నాయి సార్? ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. అంటే మీరే మేపుకుంటారు? మేము సొంతంగా మేపుకొని పాలు అమ్ముకుంటాం. మేము తిప్పుతాం. ఒక 20 రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. తర్వాత పొలం మీద వదులుతాం. ఎండలో తిరగాల్సింది 5 దాకా. మాకు తగ్గదుగా మేము గడ్డిగా మేత మేపుతాం. దగ్గర పచ్చిగడ్డి తీసుకొచ్చి మేపుతాం. మిశ్రది పోసి మేపుతాం. దానా బాగా మిశ్రం అన్ని సక్రంగా ఉండాలండి. గాలిగుండు అది ఒకటి వస్తుంది, మేయ ఒకటి వస్తున్నాయి. అది జ్వరం వాటి మేత నీళ్ళు మేవుగా సార్. డాక్టర్ని పిలుచుకొచ్చి చూపిస్తాం. బాగా ఇబ్బంది ఇన్ని సంవత్సరాలలో మీరు గేదెల్లో ఇది ఇబ్బంది బాగా పడ్డాం, ఈ వ్యాధికి పరిష్కారం దొరకలేదు అన్నది ఏదన్నా లేదు. మేయొచ్చినా కానీ ఒక బరకే మేయొచ్చినా కానీ గుంటూరు తోలిపోతే బాగా నయం అయింది. పాలు బాగా పిండి ఎంత వచ్చింది మేయ కూడా. అంటే మే అంటే ఏంటిది? మళ్ళీ మేయొచ్చిద్ది సార్. ఆ మేయొచ్చిన బరి కొట్టి పాలు ఇస్తాయి. కాకపోతే అప్పుడు మేయప్పుడు మనం 10 రోజులు జాగ్రత్త కాపాడుకోవాలి. లేకపోతే చనిపోయింది గేద. పొలాలు పొడుచుకొని చచ్చిపోయింది. మనం జాగ్రత్త కాపలాగా. అది ఇప్పుడైతే ఎరగడ ఊర్ల నుంచి వచ్చుకునే వాళ్ళకి అడైతే ఎరగడ పర్లా బాగా చూసి కొనుక్కోవచ్చు. అది తీసుకోవచ్చు. ఇట్లా అనేక రకాల గేదెలన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి. మనం చూసి తీసుకోవచ్చు. ఇటు పొదుగులతో సహా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నానికి మనం తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా గేదెలు కూడా ఇలా చెక్ చేసుకోవడానికి మళ్ళీ అన్నీ కూడా మనం చూసి తీసుకోవచ్చు. టెన్షన్ ఏం లేదు. ఇట్లా పిండుకొని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ దీని పొదుగులు కానీ అన్నీ కానీ చూసి చెక్ చేసుకొని ఇక్కడ గేదెని తీసుకోవచ్చు. ఆవు కూడా హెచ్ఎఫ్ ఆవు కూడా ఇది ఇట్లా చూసుకోవచ్చు. చూసి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా ఆల్రెడీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు. అదే గేదెలు కూడా తీసుకోవచ్చు. మీరు అన్నీ కూడా బర్రెలు కానీ గేదెలు కానీ అన్నీ చెకప్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాల గేదెలు కానీ అన్నీ ఎరగడం మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. చూసారుగా ఇలా ఆవులు ఎన్ని రోజులైంది దూడ ఈని? ఎన్ని ఈతలు ఇగిందండి ఇప్పటికి? ఎన్ని ఈతలు ఇగింది మామూలుగా? ఎన్ని ఈతలు ఇగింది? రెండో ఈత. ఎన్ని లీటర్లు ఎత్తుంది పాలు? 12 లీటర్లు ఎత్తుంది. పొద్దున 6 సాయంత్రం 6. ఎంత చెప్తున్నావు? అమ్మేసి అది కొందరాళ్ళు. బాగానే ఉంది. కొన్నికి వచ్చినాం. ఎలా ఉంది మార్కెట్? మేము దూడలు కొన్నికి వచ్చినాం. బాగానే ఉంది. తీసుకున్నాం. 2 తీసుకున్నాం. ఎంత పడ్డాయి? అవి 15,000 కూడా పడ్డాయి. చిన్నవి.
ఎన్ని సంవత్సరాలు? నేను ఇక్కడ జీడిమెట్ల నుంచి. జీడిమెట్ల నుంచి ఎలా అనిపిస్తుంది మామూలుగా ఇక్కడ మార్కెట్లో? మార్కెట్ బాగానే ఉంటుంది కానీ ఇక నమ్మకం అనేది కుదరదు. అంటే వాళ్ళు బస్సు చెప్తారు, నమ్మకం అనేది అయితే ఉండదు. మనం నమ్మి తీసుకపోతే ఇక లాస్ కావచ్చు. ఈ ఎర్రగడ్డ బేరం కచ్చాలు వచ్చా రెండు ఉంటాయి. ఎట్లా ఇప్పుడు మామూలుగా చూసారా? మామూలుగా చూసాం కానీ ఇక రేట్లు మామూలుగా ఉన్నాయి కానీ అది నమ్మకం అనేది బట్టి ఉంటుంది. అది అంటే మీరు మామూలు కొని అమ్ముతుంటారు, మీరే కొన్ని సాగుకూడదు. ఎన్ని ఉన్నాయి సార్ మామూలుగా? నాకు 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. మామూలుగా అంటే ఇళ్ళంబట్టి పాలు వస్తారు మామూలు కేంద్రానికి ఇళ్ళమ్మడి ఇళ్ళంబట్టి మామూలుగా ఎంత ముందు సార్? మామూలు రేట్లు 80 రూపీస్. మామూలుగా ప్యూర్ కావాలన్నా ప్యూరే 80. వాళ్ళు 100 కూడా అమ్ముతున్నారు. ప్యూర్ 80 అమ్ముతారు. అంటే ఇప్పుడు ఆవు పాలకు గేదె పాలకు ఏమన్నా తేడా ఉంటుంది? ఆవు పాలు పలసగా ఉంటాయి, వేడి. అవి ఎంత పడుతుంది మామూలుగా అయితే? అవి కేంద్రంలో పోతే 30 రూపాయలు పడతాయి, బయట అయితే 60 రూపాయలు. 60 రూపాయలు పోస్తుంది. అంటే ఆవుకు దీనికి గేదె అయితే చిక్కగా ఉంటుంది. గేదె పాలు చూసుకోవచ్చు మనం దున్నపోతే. ఇది కూడా ఏదైతే ఉందో ఇవన్నీ చూసుకొని తీసుకోవచ్చు. ఏ జాతి ఇది? ఏ జాతి చూసుకోవచ్చు. ఏదైతే ఉందో క్రాసింగ్లోనే బ్రీడ్ ఇది వేరు, క్రాస్ బ్రీడ్ ఇది చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇది కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ 1 year 1.5 సంవత్సరం దున్నపోతే ఇది తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇట్లా చూసి తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా దున్నపోతే, ఇది ఏదైతే ఉందో మరో దున్నపోతే ఇది కూడా మనం చూసుకోవచ్చు. ఇట్లాగా ఇది ఒక దున్నపోతులు కూడా మనం చూసుకొని తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇట్లా అన్ని రకాల వస్తూ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నాం తీసుకోవచ్చు. అన్ని రకాలవి మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి మార్కెట్లోకి. మనం చూసి తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ పొదుగులు కానీ అన్నీ కానీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాను తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇలా అనేక రకాలు వస్తూ ఉంటాయి జాతులు కూడా. ఇక్కడ ఏదైతే ఉందో పిండి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మొత్తం కూడా ఇట్లా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మొత్తం అన్నీ మనం చూసుకోవచ్చు. యాడ్ నుంచి వస్తున్నారు? మేము మాస్టర్ మండలం తొమ్మిదికి వస్తున్నాం అన్న. ఎన్ని తీసుకున్నారు మొత్తం? 3 బర్రెలు తీసుకున్నాం. 3 బర్రెలు. ఇదే ఈ బర్రె ఒక బండి ఎక్కించినాం. ఎక్కించి ఇది ఎన్ని ఈతలు అయింది? ఇది డైరీ వాళ్ళు చెప్పేసి 2 ఈతలు పడ్డా అని చెప్పేసి. 2 ఈతలు పడింది. ఏ జాతి ఇది? ఇది హర్యానా జాతి. ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వస్తే చాలా బాగా అనిపిస్తుంది మాకు. మళ్ళీ మీరు సాదుకోవడానికి పోయి అమ్ముతారు? చదువుకోవడానికి అన్న మేము ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వచ్చారు? తుమ్మలూరు నుంచి, మాశ్వరం మండలం. అది ఎంత పడింది? అది 58,000 పడ్డది అన్న. అది ఎన్ని ఈతలు అయింది? అది 2 ఈతలు. ఇప్పుడు మామూలు సూట్తో ఉందో పాలిస్తుందో? ఇప్పుడు 4 నెలలు సుడితోటి ఉన్నాయన్న. 4 నెలలు సుడితోటి ఉన్నాయి.